యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చదివాం. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయనను మనం ఎదుర్కోవాలి అంటే, ఆయనను చూచేవారిగా మనం ఉండాలి అంటే, ఆయనను పోలిన వారిగా మనం ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రభునందు ప్రియులారా, ఆయనను ఎదుర్కోవాలి అంటే, ఆయనను చేరుకోవాలి అంటే, ఆయనను నమ్ముకున్నటువంటి మనము, ఆయనను కలిగి ఉన్నటువంటి మనము, ఆయనను వెంబడించుచున్నటువంటి మనము యేసులాగానే మారిపోవాలి. యేసు స్వరూప్యాన్ని మనం ధరించుకోవాలి. అంతేగాని మనమట్టుగా మనం ఉన్నట్టయితే, మన స్వభావాన్ని మనమే కలిగి ఉన్నట్టయితే ఇది మనలను దేవుని రాజ్యంలోనికి తీసుకొని వెళ్ళదు. ఎందుకంటే మానవుని స్వభావము అంధకారముతో కూడినటువంటిది, పాపపూరితమైనటువంటిది, దోషముతో కూడినటువంటిది, పాపముతో కూడినటువంటిది. ఇటువంటి స్వభావముతో మానవుడు దేవుని రాజ్యములోనికి ప్రవేశించుట అసాధ్యము. కనుకనే దేవుడు పరిశుద్ధుడై ఉండి ఆయన పరిశుద్ధ రక్తము వలన మనమందరము కూడా పరిశుద్ధపరచబడాలని ఈ లోకానికి శరీరధారిగా వచ్చి పరిశుద్ధుడిగా జీవించి ఆయన పరిశుద్ధ రక్తాన్ని కల్వరిలో మన కొరకు కార్చి మనలందరినీ కూడా పవిత్రపరిచాడు, మనలందరినీ కూడా పరిశుద్ధపరిచాడు ఆయన ఎదుట నిలవబెట్టుకోవడానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక వాక్యం సెలవిస్తూ ఉంది, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎదుట మనము నిలవాలి అంటే, ఆయనను మనము చూడాలి అంటే, ఆయనను మనము చేరుకోవాలి అంటే ఆయన వలె మనం మారిపోవాలి. భక్తుడైనటువంటి పౌలు గారు ఎఫెసీ సంఘానికి ఈ రీతిగా రాస్తూ ఉంటూ ఆయన చెప్తున్న మాటలు చూద్దాం. ఎఫెసీలకు రాసిన పత్రిక అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 15వ వాక్యాన్ని చదువుదాం. ప్రేమ కలిగి సత్యమును చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనమన్ని విషయములలో ఎదుగుదుము. ఆయన శిరస్సై ఉన్నాడు, ఆయన నుండి సర్వ శరీరము అతుకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగు చేసుకొనుచున్నది. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఎందుకు ఆ రీతిగా నడుచుకోవద్దన్నాడంటే, వారైతే అంధకార సంబంధమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి మీరిక మీదట అన్యజనులు నడుచుకొనున్నట్లుగా నడుచుకొనవలదని ప్రభువును బట్టి మీకు సాక్ష్యం ఇచ్చుచున్నానని భక్తుడైన పౌలు చెప్తా ఉన్నాడు. ఎలా నడుచుకోమంటున్నాడు? అక్కడ మనం చదువుకున్నాం 15వ వచనంలో, క్రీస్తు వలె ఉండుటకు ప్రేమ కలిగి సత్యమును చెబుచు క్రీస్తు వలె ఉండాలి. హల్లెలూయా. ప్రేమ కలగాలి. పత్రికల్లో మనకి ఎక్కడ పౌలు గారు చెప్పిన మాటలు మనం గమనించినా ప్రేమ, సమాధానం, నీతి, ఐక్యత, పరిశుద్ధత, సంపూర్ణత, ఇటువంటి మాటలు మనకి ఎక్కువగా వినబడతా ఉంటుంటాయి. ప్రభునందు ప్రియులారా, దేవుని పిల్లలు ఎలా ఉండాలి అంటే క్రీస్తుని పోలి నడుచుకోవాలి అని యోహాను భక్తుడు చెప్పాడు. భక్తుడైనటువంటి పౌలు గారు అంటున్నారు ఎఫెసీ సంఘంలో, ప్రేమ కలిగి సత్యమును చెబుచు క్రీస్తు వలె ఉండుటకు. దేవునికి స్తోత్రం. మనం అన్ని విషయాల్లో ఎదగాలంట, అన్ని విషయాల్లో ఎదగాలి. కాబట్టి ప్రియులారా, మీరిక మీదట అన్యజనుల వలె ఉండక అన్ని విషయాల్లో క్రీస్తుని పోలి నడుచుకోవాలి. ఎందుకు అన్యజనుల వలె ఉండొద్దు అన్నాడంటే, వారైతే అంధకార సంబంధమైనటువంటి మనస్సు కలిగిన వారై తమ హృదయ కాఠిన్యమును బట్టి చేయరాని కార్యములను చేస్తూ దేవుని ఎదుట అసహ్యకరమైనటువంటి కార్యాలను జరిగించుచు దేవుణ్ణి దుఃఖపరచుచు దేవుని ఉగ్రతకు లోనైపోతా ఉన్నారు.
కనుక మనం ఇక మీదట వారి వలె మనము చేయకుండా మనలను మనము జాగ్రత్తగా చూసుకోవాలని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. ఇక్కడ కిందని చాలా చక్కగా ఉంటాయి. తమ మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. వారు సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే కాముకత్వమునకు అప్పగించుకొనిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు తమ్మును తామే అప్పగించుకుంటున్నారు? అపవిత్రతకు, కాముకత్వానికి, అత్యాశక్తితో చేయటానికంట. యోసేపుకి పాపం చేయాలని చాలా దగ్గరగా పాపం అనేది పొంచి ఉంది. నిజంగా అత్యాశక్తితో ఉన్నాడైతే ఆ పాపాన్ని ఈజీగా చేయొచ్చు, ఎక్కడ కూడా దొరికి ఉండేవాడు కాదు, చక్కగా తను కప్పుకొని వెళ్ళిపోయి ఉండేవాడు. కానీ పాపం ఎదురుగా ఉన్నప్పటికీ పాపము చెయ్యాలనే అత్యాశక్తి, ఆసక్తి ఏది కూడా తనలో లేదు. ఎందుకు లేదంటే తన మనస్సు అంధకారమైనటువంటి మనస్సు కాదు గనుక, అంధకారమైన మనస్సు కాదు గనుక, వ్యర్థతను అనుసరించి నడిచే మనస్సు లేనివాడు గనుక, సిగ్గు లేనివాడిగా ఉండక, దేవుని ఎదుట ఎంతటి దుష్కార్యమును నేనెట్లు చేయగలనని భయము కలిగిన వాడై ఉన్నాడు గనుక ఆ అపవిత్రతమైనటువంటి కార్యమును చేయకుండా తన్ను తాను పరిశుద్ధతను కాపాడుకొని పారిపోయి అనేకులకు మాదిరిగా నిలిచాడు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధత కలిగిన వాడిగా నిలిచాడు. తన పరిశుద్ధతను బట్టి గొప్ప విజయాన్ని చూడగలిగాడు. రాజుగా మారిపోయాడు. తిరుగులేని జీవితాన్ని, విజయకరమైన జీవితాన్ని జీవించగలిగాడు. కారణం ఏంటంటే తన పరిశుద్ధతను కాపాడుకొనుటను బట్టి. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తే వారు సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశక్తితో జరిగించటానికి తమ్మును తామే కాముకత్వమునకు అప్పగించుకున్నారు. ఈరోజు నువ్వు దేనికి అప్పగించుకుంటున్నావు? నీ మనస్సు ఎలా ఉంది? నువ్వు దేనిని అనుసరించి నడుచుకుంటున్నావు? సిగ్గు లేని వారిగా ప్రవర్తిస్తున్నావా? సిగ్గు కలిగిన వారిగా నువ్వు కాపాడుకొని జాగ్రత్త పడతా ఉన్నావా? రోమీయులకు రాసిన పత్రికలో ఉంటుంది ఒక మాట. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనంలో చూస్తే, వారి అవివేక హృదయం అంధకారమయమాయను, తమ జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులయ్యరి. వారు అక్షయుడకు దేవుని మహిమను చదువుతాను క్షయమగు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుస్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించిరి. అక్కడ ఉంటుంది 26వ వచనంలో, అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషకు వారిని అప్పగించెను. వారి స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరోధమైన ధర్మమును అనుసరించిరి. అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులతో పురుషులు అవాచ్యమైనది చేయుచు తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలమును పొందుచు ఒకరి ఎడల ఒకరు కామాప్తులైరి. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ్యనొల్లకి పోయిరి గనుక వారు చేయరాని కార్యములు చేయుటకు దేవుడు వారికి భ్రష్ట మనసుకు అప్పగించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, మాటలు చూస్తే మనుషుల యొక్క హృదయాలు ఎలా ఉన్నాయంటే అంధకారమయమైనటువంటి హృదయాలుగా ఉన్నాయి, అపవిత్రతతో కూడినటువంటి హృదయాలుగా ఉన్నాయి, వ్యర్థమైన కార్యములు చేసే హృదయాలుగా ఉన్నాయి, నీచమైన పనులు చేయటానికి సిగ్గులేని వారిగా, సిగ్గుపడనక్కరలేని వారిగా అని దేవుడు చెప్పాడు. కానీ ఇక్కడ ఏంటంట, చెయ్యరాని కార్యములు చేయుటకు సిగ్గులేని వారిగా ఉన్నారంట. ఆ కార్యము చేయటానికి మనకు సిగ్గు, ఆ కార్యము చేయటానికి మనకు అవమానం, అయినా సరే ఆ పనులు చేయటానికి సిగ్గులేని ముఖములు పెట్టుకొని వారు ఎలా ఉన్నారంట? కాముకత్వముతో నిండుకొనిన వారై. చాలా భయంకరమైనటువంటి విషయాలు ఇవి. అందుకనే
గడిచినసారి మనం చదువుకున్నాం కదా, పరిశుద్ధత గురించి మనం మాట్లాడుకునేటప్పుడు అక్కడ ఉంటుంది, జారత్వము గురించి మాట్లాడతాడు. జారత్వము వీటన్నిటిని గురించి మాట్లాడుతూ కింద మాట్లాడతాడు, వీరెవరు కూడా దేవుని రాజ్యంలోనికి ప్రవేశించలేరని. అందుకోసమనే ప్రభు అంటున్నాడు, మీరు ఎలా ఉండాలి అంటే ప్రేమ కలిగి సత్యమును చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములో ఎదుగుదుము అంటాడు. ప్రభునందు ప్రియులారా, అలా ఉండాలని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. అలా లేనటువంటి వారు ఉన్నారని కూడా భక్తుడైనటువంటి పౌలు గారు అంటా ఉన్నారు. కనుక మీరు వారి వలె ఉండకుడి, కాబట్టి ఇక మీదట అన్యజనుల వలె మీరుండక, వారైతే అంధకార మనస్సు కలిగిన వారై వ్యర్థమైన వాటిని అనుసరించి నడిచిన వారై సిగ్గులేని వారై తమ్మును తాము కాముకత్వమునకు అప్పగించుకొనుచున్నారు. నీవు దేనికి అప్పగించుకోవాలో తెలుసా? చూడండి, ఒక మాట ఉంటుంది, రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం. మరి దేనికి అప్పగించుకోవాలి? 6వ అధ్యాయము 19-22 వచనాలు. మీరు శరీర బలహీనతలను బట్టి మనుష్య రీతిగా బాటలాడుచున్నాను, అతిక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగూ అప్పగించారో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించాలి. 22వ వచనం. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము. దేవునికి స్తోత్రం కలుగును గాక. దాని అంతము నిత్య జీవము. స్తోత్రం చెప్దామా బిగ్గరగా? ఒకానొకప్పుడైతే మన శరీరము మన అపవిత్రత కార్యములను అక్రమము చేయటానికి మన అవయవాలని దాసులుగా ఎలాగైతే అప్పగించామో, భక్తుడైన పౌలు గారు చెప్పారు కదా, వారు సిగ్గును పడకయే వారి శరీరములను వారి దేహములను అపవిత్రతకు కాముకత్వమునకు అప్పగించుకున్నారు. ఇప్పుడైతే క్రీస్తుని ఎరిగిన తరువాత, యేసయ్య రక్తము చేత కడగబడిన తరువాత, నీతిమంతులుగా మార్చబడిన తరువాత, క్రీస్తు స్వారూప్యము నీలో ఏర్పడినట్లుగా నీ దేహమును నీ అవయవాలని క్రీస్తుకు సాధనములుగా పరిశుద్ధతకు సాధనములుగా అప్పగించాలి. అదే కదా మాట అన్నాడు 19వ వచనములో, మీ అవయవాలను ఏ రీతిగా పూర్వం అక్రమానికి అపవిత్రతకు సాధనములుగా అప్పగించారో అలాగే పరిశుద్ధత కలుగుటకై క్రీస్తు స్వారూప్యములో మార్చబడుట కొరకై మీ అవయవాలని క్రీస్తుకు దాసులుగా అప్పగించాలి. చప్పలు కొడుతూ స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మీకు అర్థమవుతుందా దేవుని వాక్యం? ఒకానొకప్పుడు దుర్నీతికి సాధనములుగా ఉన్నాయి మన అవయవాలు, అతిక్రమము చేయటానికి సాధనములుగా ఉన్నాయి, అపవిత్రతకు సాధనములుగా ఉన్నాయి. ఇప్పుడైతే మనము దేని కొరకు ప్రయాస పడుతున్నామంటే క్రీస్తు వలె మారుటకు, యేసుని పోలి నడుచుకొనుటకు మనం ఇప్పుడు ప్రయాస పడుతున్నాము గనుక ఇక మన అవయవాలు దేనికి సాధనములుగా మారిపోవాలి? మన దేహము దేనికి సాధనముగా మారిపోవాలి? క్రీస్తుకు సాధనముగా మారిపోవాలి, నీతికి సాధనములుగా మారిపోవాలి. దాని అంతము పరిశుద్ధత అయితే ఆ పరిశుద్ధత కలిగినటువంటి ఫలమును బట్టి మనకు నిత్య జీవం కలుగుతుంది. ఇక్కడ అంటున్నాడు ఎఫెసీయులకు రాసిన పత్రికలో భక్తుడైన పౌలు, ఇంకా చదువుదాం, మాటలు చదువుదాం, ఆ మాటలు విడిచిపెట్టకండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వాక్యం 20వ వాక్యం నుండి చదువుదాం. అయితే మీరు యేసును గురించి విని ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశించబడిన వారైన ఎడల, చూడండి జాగ్రత్తగా, కాబట్టి మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశ వలన మీరు చెడిపోయి మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్త వృత్తి యందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి కలిగిన వారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును, చప్పట్లు కొడుతూ స్తోత్రం చెప్దాం. హల్లెలూయా.
మన దేహమును పరిశుద్ధతకు మనం ఏం చేసుకోవాలి? అప్పగించుకోవాలి. చెప్పాలి, మీరు అందరూ చెప్పాలి. ఒకానొకప్పుడైతే మనం దేనికి అప్పగించుకున్నాం? దుర్నీతికి సాధనములుగా, అక్రమము చేయటానికి సాధనములుగా, అపవిత్రతకు సాధనములుగా మన అవయవాల్ని, మన దేహాన్ని అప్పగించుకున్నాం. ఇప్పుడైతే యేసు రక్తము చేత కడగబడిన మనము యేసు స్వరూప్యములోనికి మార్చబడుట కొరకై, యేసును పోలి నడుచుకొనుట కొరకై మన శరీరమును, మన అవయవాల్ని దేనికి అప్పగించుకోవాలి? నీతికి సాధనములుగా అప్పగించుకోవాలి. రెండవ దాంట్లో ఉన్నాడు ఇక్కడ, మీరు మునపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోయి మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్త వృత్తి యందు నూతన పరచబడిన వారై, చూడండి 3 విషయాలు ఉన్నాయి. నీతియు యథార్థమైన భక్తి కలిగిన వారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావాన్ని మనము ధరించుకోవాలి. దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావాన్ని మనం ధరించుకోవాలి. ఇప్పుడు మనం మాట్లాడుతున్న టాపిక్ ఏంటి? క్రీస్తును పోలి ఉండాలి. క్రీస్తును పోలి ఉండాలి. ఇక్కడ భక్తుడి దాంట్లో ఉన్నాడు, క్రీస్తుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావాన్ని మనము ధరించుకోవాలి అంటా ఉన్నాడు. మునుపటి విషయములోనైతే అనేకమైనటువంటి అపవిత్రమైన కార్యముల కొరకు, అపవిత్రమైనటువంటి హేయమైన కార్యములు చేయుట కొరకు మనలను మనమే అప్పగించుకున్నాం, వాటిని ధరించుకొని ఉన్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే వాటన్నిటినీ కూడా, ఆ ప్రాచీన స్వభావం అంతటిని కూడా వదిలేసుకొని క్రీస్తు కొరకై, క్రీస్తుని పోలిన వారిగా మనం ఏం చేయాలి అంటే నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. సౌండ్ తక్కువ వస్తుంది. నీరసంగా ఉన్నవారు కొంచెం బత్తాయి జ్యూస్ పట్టుకొని రండి నాయన, కొంచెం తాగేనే స్తోత్రాలు చెప్తారేమో. ఇక్కడే ఉన్నారా? నిన్న సాయంత్రం నుండి ఇది ఇప్పుడు మీరు విడిచిపెడితే ఇంటికి వెళ్ళి తింటామండి అన్ని వారందరూ స్తోత్రం చెప్పండి. తినేసే కదా వచ్చాము, మరి స్తోత్రం చెప్పడానికే మిమ్మల్ని ఏమైనా వాక్యం చెప్పమన్నామా? హల్లెలూయా స్తోత్రమే కదా, అది చెప్పడానికి కూడా బద్ధకమైతే ఎలాగా? చేతులు ఎత్తి చెప్పు గట్టిగా, మంచిగా స్తోత్రం చెప్పండి. చదువుదాం 25వ వచనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నవీన స్వభావాన్ని ధరించుకున్నవాడు ఎలా ఉండాలి అంటున్నాడంటే, మరియు మనము ఒకరికి ఒకరు అవయవములమై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతి వాడును తన పొరుగు వానితో. అర్థమవుతుందా? మనం అందరం కూడా ఏమై ఉన్నాం? మొదటే చెప్పాను కదా, మనం అందరం కూడా ఏమై ఉన్నాం? మనలో ఏముండకూడదు? మనలో ఒకరితో ఒకరు ఏం మాట్లాడుకోకూడదు. కానీ మనకు అదే చాలా ఈజీ. అబద్ధికుడు ఎక్కడున్నాడంటే మనలోనే ఉన్నాడు. అన్నీ నాతోనే చెప్పిస్తారు. అంటే నాలో లేరు, నీలో ఉన్నాడు, నీలో ఉన్నాడు కదా. అబద్ధికుడు ఎక్కడున్నాడు? సరే, మళ్ళీ మనలోనే అంటున్నారు. అది కూడా ఒప్పుకొని ఇస్తాం, అది అబద్ధమే. మాలో అనేది కూడా అబద్ధమే, నాలో అనేది నిజం. అబద్ధికుడు ఎక్కడున్నాడు? ఎంత గొప్ప చెప్పుకున్నారో, క్రీస్తు నాలో ఉన్నాడండి అని చెప్పినట్టుగా చెప్తున్నారు. అబద్ధికుడు ఎవరు? నువ్వేనా? అబద్ధికుడు ఎవరు? అపవాది. వాడు ఆది నుండి అబద్ధికుడు అని యోహాను భక్తుడు యోహాను సువార్తలో రాస్తాడు. వాడు అబద్ధికుడు, దొంగ, దోచుకొని వాడని, నరహంతకుడు, హత్య చేయువాడని, నాశనము చేయువాడని అపవాదిని గురించి రాస్తాడు. కనుక నీవు అపవాదిగా ఉండకూడదు. ఎలా ఉండాలి? క్రీస్తులా ఉండాలి. యేసునాలో, 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 యేసు నీలో, యేసు నీలో, యేసు నీలో, యేసు నీలో, యేసు మనలో, 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 యేసు మనలో. హల్లెలూయా. అబద్ధం నాలో, అబద్ధం నాలో,
అబద్ధం నీలో ఉండకూడదు. అబద్ధికుడు ఎవరు? అపవాదిగాడు. నాలోనే ఉన్నాడు, నేనే. ఎంత బాగా, నిజమే, అపవాది ఎంత బాగా ఒప్పుకుంటున్నాడు. చూసా, అపవాదితో మాట్లాడించాను ఇప్పుడు. యేసు రక్తమే జయం. హల్లెలూయా. ఏ దెయ్యాలు మాట్లాడడం ఎప్పుడైనా చూసారా మీరు? చెప్పండిరా, దెయ్యాలు మాట్లాడడం ఎప్పుడైనా చూసారా? చూసారంటే చూసారని చెప్పండి, లేదంటే లేదని చెప్పండిరా. దెయ్యాలు మాట్లాడి ఎప్పుడైనా చూసారా? ఎప్పుడు చూశారు? ఇప్పుడే చూశారు కదరా. ఇప్పుడే నేనే అబద్ధికుని అంటున్నారు కదా, అదే మీకు అర్థం అవ్వలేదు ఇంకా. అబద్ధికుడు ఎవరు? మరి నీలో ఉన్నాడంటే ఎవడు మాట్లాడుతున్నాడు? నేనే అంటున్నాడు కదా అపవాదిగాడు. ఆడే అపవాది. చూసారా? కమ్అట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అనాల్సిన పని లేదు. చెప్పు చెప్పు, లేదు పని లేదు, మీతోనే మాట్లాడించేశాడు దేవుడు. దేవుని స్తోత్రం. నేనే అపవాదిని అనిపించాడు. చూసారా యేసయ్య? యేసు రక్తమే జయం. దేవుని స్తోత్రం. ఇక మనలో ఏది ఉండకూడదు? అబద్ధం అనేదే ఉండకూడదు. మన దేవుడు నిజం, సత్యం, నేనే మార్గమును. అది ఆయన సత్యమై ఉన్నాడు గనుక ఆయనను ధరించుకున్నవారు, ఆయనను పోలి నడుచుకొనుచున్నవారు ఎప్పుడు ఏం మాట్లాడాలి? మాట్లాడదామా? ఏం మాట్లాడదాం? ఎప్పుడు మన నోట నుండి, కొంతమందికి వెన్నతో పెట్టిన విద్య అంటారు, మరిది ఎలాగో మన దాని వివరణ మనకు తెలియదు. కానీ అబద్ధం ఆడడం వెన్నతో అసలు తడుముకోవాల్సిన పని లేదు. కొంతమందికి అయితే అబద్ధం చెప్పాలంటే తడుముకునేటప్పుడు వారు తడబడే విధానంలో మనం పోల్చేయవచ్చు. కొంతమందికి అయితే మంచినీళ్ళలాగా గురుగురు మంచినీళ్ళు తాగేస్తాం కదా, అలాగే ఇలాగ అడగగానే ఎంత బేగ వచ్చేస్తుంది స్టోరీ. లేదు ఇలాగా అలాగే స్టోరీ చెప్పేస్తే మనం నిజంగా నిజమేనేమో అని నమ్మేస్తాం. అంత ఈజీగా చెప్పేస్తారు. కానీ చూడండి, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వాక్యంలో చదివితే, పిరికివారు, విశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, విచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో దేవునికి స్తోత్రం కలుగునిగా. హల్లెలూయా. అంటే ఈ లిస్టులో అబద్ధికులు కూడా చెప్పండిరా, ఉన్నారా లేరా? అంటే మనం క్రీస్తుని పోలి క్రీస్తు స్వరూపాన్ని ధరించేసుకున్నామంటే దానికి పోలికగా మనం కొన్ని సూచనలు ఉన్నాయి. నీలో ఏముండకూడదు? క్రీస్తు స్వరూపాన్ని ధరించుకున్న వారిలో ఏముండకూడదు? క్రీస్తు పోలికగా మార్చబడిన వారిలో ఏముండకూడదు? క్రీస్తుని పోలి నడుచుకున్న వారిలో ఏముండకూడదు? క్రీస్తుని ధరించుకున్న వారిలో ఏముండకూడదు అంటే అబద్ధం అనేది ఉండకూడదు. అబద్ధం అనేది దేవునికి సంబంధించినది కాదు, అది అపవాదిగాడికి సంబంధించినటువంటిది. ఎందుకంటే అబద్ధికుడు, మోసగాడు అని అపవాదిగాడికి పేరు. కనుక మనం ఏముండాలి? నేను ఎల్లప్పుడూ సత్యమునే చెప్పుచున్నానని ప్రభు చెప్పినట్టుగా మనం ఎల్లప్పుడూ కూడా ఏమై ఉండాలి? సత్యమును చెప్పువారిగానే ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ప్రభునందు ప్రియులారా, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 12వ వాక్యం. 1:12. నేను పౌలు వాడును, నేను అపోల్లో వాడును, మరి ఒకడు అంటున్నాడు నేను కేఫా వాడను, ఇంకొకడు అంటున్నాడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొనుచున్న క్రీస్తు. రెండో కొరింథీ అని చదువుతున్నారు. క్షమించండి, 2వ కొరింథీ 1:12. మా అతిశయం ఏంటంటే దేవుడు అనుగ్రహించు పరిశుద్ధతతోనూ నిష్కాపట్యముతోనూ దేవుని కృపనే అనుసరించి లోకములో నడుచుకుంటుమనియు, విశేషముగా మీ ఎడలను నడుచుకుంటుమనియు మా మనస్సాక్షి
సాక్ష్యం ఇస్తుంది. హల్లెలూయా. భక్తుడైన పౌలు గారు అంటున్నారు, మా అతిశయం ఏంటో తెలుసా? నా అతిశయము నీవే, నా ఆనందము నీవే. హల్లెలూయా. దొంగల పడిన 6 నెలల కుక్కలు మురిగినట్టుగా పాట ఎత్తిన అరగంటకి పాట ఎత్తగానే ఉద్యమంతో రగిలిపోవాలా, నువ్వు వాయిద్యాలు వాయించాలి. నాకేటి తెలియదు అన్నట్టు దేవుడిచ్చిన తలాంతులు వాడుకోవాలా, అది ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. అది ఉజ్జీవంగా ఉంటుంది, శక్తితో నింపబడాలి ప్రతి పరిస్థితిలో కూడా. దేవునికి స్తోత్రం. ఇక్కడ వాక్యం చెప్తుంది మన అతిశయం ఏంటంటే, పౌలు గారు అంటున్నారు నా అతిశయ కారణం ఏంటో తెలుసా? ఏమంటున్నాడు చూడండి, లౌకిక జ్ఞానమును, ఈ లోక జ్ఞానమును అనుసరింపక దేవుడు అనుగ్రహించినటువంటి పరిశుద్ధత. స్తోత్రం. దేవుడు ఏమనుగ్రహించాడు? మనకు అనుగ్రహించాడా లేదా? అనుగ్రహించాడు. డౌట్ ఏంటి అందులో? మనకేమిచ్చాడు? పరిశుద్ధత. ఎందుకు? అన్నిటికీ ముఖ్యం దేని కొరకంటే, దేవుని ఎదుట నిలవటానికి, దేవుని ఒళ్ళో కూర్చోవటానికి, ఆయనను దేవుని సన్నిధిలో నిలుచొని ఆరాధించటానికి, పరిశుద్ధ దేవదూతల సమూహముతో కలిసి పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక దేవుణ్ణి కొనియాడటానికి మనకేం కావాలి? పరిశుద్ధత కావాలి. దేవుడు నీకేమనుగ్రహించాడంటే లోక సంబంధమైనవన్నీ చెప్తాం, కానీ భక్తుడు ఏమంటున్నాడు తెలుసా? దేవుడు నాకు పరిశుద్ధతను అనుగ్రహించాడు. చప్పట్లు కొడుతూ స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈ లోకంలో నీవు ఏది పొందుకున్నా పొందుకోకపోయినా పర్వాలేదు, కానీ పరిశుద్ధతను నువ్వు పొందుకోవాలి, పరిశుద్ధతను కలిగి ఉండాలి. క్రైస్తవ్యానికి మూలం ఏంటంటే పరిశుద్ధతయే. నా మందిరమునకు పరిశుద్ధత ఎన్నటెన్నటికి అనుకూలం అంటాడు. నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండండి అంటాడు. నేను మీ దేవుడని యెహోవాను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులుగా ఉండవలను అని దేవుడు క్లియర్గా చెప్పాడు కదా. ఈరోజు దేవుని పిల్లలమైనటువంటి మనకు పరిశుద్ధత కావాలి. దేవుడు మనకి పరిశుద్ధత పొందుకోలేము అన్నటువంటి పరిస్థితిని బట్టి ఆయనే మనకు అనుగ్రహించాడంట. ఆయన మనకిచ్చాడు పరిశుద్ధత. ఇంకేమిచ్చాడు? నిష్కాపట్యముతోను దేవుని కృపను అనుసరించి లోకములో నడుచుకుంటుమనియు, విశేషముగా మీ ఎడలను నడుచుకుంటుమనియు మా మనస్సాక్షి సాక్ష్యం ఇస్తుంది. ఈరోజు నీ మనస్సాక్షిని పరీక్షించుకో, నీ మనస్సాక్షిని పరీక్షించుకో. ఈ రీతిగా నీ హృదయం మీద పెట్టుకొని నీ మనస్సాక్షిని ఒక్కసారి అడుగు. పరిశుద్ధత, నిష్కాపట్యము, ఇంకేమంటున్నాడు? కృప. దేవుని కృపను నేను అనుసరించి ఈ లోకంలో నడుచుకుంటున్నాను కదా, ఇదే కదా నాకు దేవుని ఎడల ఉన్నటువంటి అతిశయం. ఇంక ఈ లోకంలో మనకేముందండి అతిశయించటానికి? ఇదే కదా మనకు ఉన్నటువంటి అతిశయం, ఇదే మనకున్నటువంటి గొప్ప గర్వకారణం. ఇంకేముంది అతిశయించటానికి? ప్రభునందు ప్రియులారా, దేవుడు మనకిచ్చినటువంటి అనుగ్రహించినటువంటి పరిశుద్ధతను కాపాడుకోవాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వాక్యం. దేవుని భయముతోను పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రునిగా చేసుకొందుము. హల్లెలూయా. వాగ్దానాలన్నీ మన కొరకు ఉన్నాయి గనుక మనం ఎలా నడుచుకోవాలంటున్నాడు? దేవుని భయముతోను. రెండవది పరిశుద్ధతను సంపూర్తి చేసుకుంటూ. పరిశుద్ధతలో ఎలా ఉండాలి అంటే, మొదట్లో నేను చాలా పరిశుద్ధత కలిగి ఉన్నానండి. మొదట్లో పరిశుద్ధత సరిపోదు, చివరి వరకు కూడా పరిశుద్ధతను కాపాడుకోవాలి. సంపూర్తి చేసుకోవడం అంటే అర్థం ఏంటి? నేను పరిశుద్ధతలో సంపూర్ణంగా ఉన్నానంటే దేవుడిని వెంట తీసుకొని వెళ్ళిపోతాడు ఆయనతో పాటు.
మనం ఉన్నాము, ఈ భూలోకంలో ఉన్నామంటే కారణం ఏంటి? అయితే ఇంకా ఆయన చిత్తము నెరవేర్చవలసిన పని మన మీద ఉంది. రెండవది, ఇంకా పరిశుద్ధతలో సంపూర్ణము కావలసిన పని ఇంకా ఉంది. అంతకుమించి ఇంకేం లేదు, ఇంకేం లేదు ఇంకా. అయితే ఆయన చిత్తం మన పట్ల ఏదో ఉంది, ఆ చిత్తం జరిగించాలి. దేవుడు మన పట్ల ఆయన చిత్తాన్ని జరిగించుకోవాలి. రెండవది, పరిశుద్ధత యందు సంపూర్ణము కాబడాలి. ఎప్పుడైతే మనం పరిశుద్ధత యందు సంపూర్ణులుగా మారుతామో, ఆయన చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చిన వారిగా ఉంటామో, ఒక్క క్షణం కూడా భూమి మీద ఉంచడు. పరిశుద్ధులకు ఉండే స్థలం వేరే, ఆ స్థలానికి ఆయన మనల్ని కొనుక్కోబోతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతే, అంతకు మించిన కాన్సెప్ట్ మరొకటి ఇంకేం లేదు. అందుకని అంటున్నాడు, మన శరీరమునకును మన ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను మనము పవిత్రులుగా చేసుకొందుముగాక. ఆమేన్. మన శరీరమునకును మన ఆత్మకును కలిగిన కల్మషమును కడుగుకోవాలి, పరిశుద్ధపరుచుకోవాలి. అందుకోసమనే దేవుడు మనకి గొప్ప సమయాన్ని ఇచ్చాడు. ఊరకనే దేవుడు మనకి ఆయుష్కాలను పొడిగించలేదు. మన శరీరానికి మన ఆత్మకును కలిగిన సమస్త కల్మషాన్ని కడుగుకొని పరిశుద్ధత యందు సంపూర్ణులుగా మారటానికే దేవుడు మనకి సమయాన్ని ఇచ్చాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 10-14 వచనాలు. తన పరిశుద్ధతలో పాలు పొందవలెనని మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. 14వ వచనం, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించండి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడలేడు. హల్లెలూయా. పరిశుద్ధత కలిగి ఉండటానికి ఏం చేయాలి? వెంటనే మనం వెంటనే మనం చేయలేం. కానీ ఏం చేయమంటున్నాడు భక్తుడు? ప్రయత్నం చేయగా ఏమవుతుంది? మీ టీచర్స్ తెలిస్తే కదా. ప్రయత్నం చేయండి. ప్రయత్నం ఏమవుతుంది? కార్యసిద్ధి కలుగజేస్తుంది. ముందు ప్రయత్నం చేయాలి. ఇప్పుడు చూడండి, పోలీస్ ట్రైనింగ్కి వెళ్ళిన వాడు లాంగ్ జంప్ చేస్తూ ఉంటుంటాడు, రన్నింగ్ చేస్తూ ఉంటుంటాడు. ఇంకేం చేస్తాడు? షార్ట్ పుట్ చేయాలి కదా. ఇవన్నీ ఉంటుంటాయి. వాటిని వెంటనే నేను డైరెక్ట్ లైవ్లో వెళ్ళి ఎగిరిపోతానంటే కాళ్ళు ఇరిగిపోతాయి, జబ్బలు ఇరిగిపోతాయి కదా. ఇవన్నీ జరుగుతూ ఉంటుంటాయి. కనుక ప్రతిదినము కూడా ఏం చేయాలి? ప్రయత్నం చేయాలి, సాధకము చేయాలి, సాధన చేయాలి. ఇవి చేయగా పర్ఫెక్ట్గా విజయాన్ని పొందగలుగుతాం. అలాగే దేవుడు మనకిచ్చినటువంటి ఆయుష్ కాలంలో దేవుడు మనకి ఆయుష్కాలని పెంపొందింపజేస్తున్నాడు కదా. ఈ కాలంలో మనం ఏం చేయాలి అంటే పరిశుద్ధతను కాపాడుకొనుట కొరకు, పరిశుద్ధతలో సంపూర్ణులుగా మార్చబడుట కొరకు ప్రయత్నము చేయాలి. అంత మాత్రమే కాదు, ఒకరితో ఒకరు సమాధానముగా ఉండుట కొరకు, పరిశుద్ధతను కలిగి ఉండటం కొరకు ప్రయత్నము చేయాలి అంటా ఉన్నాడు. ఆ ప్రయత్నం ఎప్పటి నుంచి ప్రారంభం అవ్వాలి? ఎప్పటి నుంచి ప్రయత్నిద్దాం? అందరితో సమాధానముగా ఉండట కొరకు, పరిశుద్ధతను కలిగి ఉండుట కొరకు ప్రయత్నం చేయాలి అన్నాడు కదా. ఎప్పటి నుంచి ప్రయత్నిద్దాం? మీ మాటను బట్టే చెప్పండి, ఎప్పటి నుంచి ప్రయత్నిద్దాం? చాలామంది నోరు పెగటం లేదు. ఎందుకు పెగలటం లేదు? ఇష్టం లేదా ప్రయత్నించడానికి? పరిశుద్ధత అంటే పర్లేదు, కానీ సమాధానం ఎవడండి చెప్పాడు? ప్రేమ అవి మన డైరీలోనూ లేదు, మన బైబిల్లోనే లేదు. నీ బైబిల్లో లేదేమో, కానీ అందరి బైబిల్లో ఉంది. ఇది ఏమన్నాడు? సమాధానం అందరితోనా కొందరితోనా? ఆ మాట చదవండి మరలా. 14 వచనం, అందరితో సమాధానమును పరిశుద్ధతను కలిగి ఉండుటకు ప్రయత్నము చేయండి. ఎందుకంటే చేయాలి. ఎందుకు చేయాలి? చేయకపోతే నష్టమా అంటే పరిశుద్ధత లేకుండా ప్రభువుని నీవు చూడలేవు, చేరలేవు.
ఇదేది కూడా నీ జీవితానికి సాధ్యం కాదు. కనుక ప్రయత్నం అనేది ఎప్పటి నుంచి ప్రారంభం అవ్వాలి? కృపమ్మ, ఎప్పటి నుంచి ప్రారంభిద్దాం? నువ్వు చెప్తేనే ప్రారంభిస్తాం. రిబ్బన్ కటింగ్ చేస్తాం చెప్పి ఎప్పటి నుంచి చేద్దాం? ఇప్పటి నుండే ప్రారంభం అవ్వాలి. అది స్తోత్రాలు రావట్లేదు. చెప్తేనే చెప్పడం ఏంటర్రా? నాకు జై కొట్టండి అని జై కొట్టించుకున్నట్టుగా ఉంది ఇది. దేవునికి స్తోత్రం చెప్పడం, వాక్యాన్ని బట్టి స్పందించడం అనేది మీలో చలనం కలగటం లేదు. ఎంత దౌర్భాగ్యం అది. ఎందుకు నోరు మోస్తున్నారు? మిమ్మల్ని ఏదైనా బూతు మాట్లాడమని చెప్తున్నాం ఇక్కడ. దానికైతే వచ్చేస్తే నా నోరు తెలుసా నా సంగతి? సైతాన్ నోరు యేసు రక్తమే ఇచ్చేయి. స్తోత్రం చెప్పడానికి, హల్లెలూయా చెప్పడానికి, ప్రతిస్పందించడానికి అపవాదిగాడు. అవును, అపవాదిగాడు స్తోత్రాలు చెప్పలేడు. మర్చిపోయాను నేను. అపవాదిగాడు స్తోత్రం చెప్పడు కదా. నేనే కదా అపవాదిని అన్నారు కదా ఇందాకలా. అబద్ధికుడు అపవాది స్తోత్రం చెప్పలేడు. ఎందుకంటే భయం. యేసు రక్తం చెప్పలేడు, భయం. దేవుని పిల్లలైతే అక్కడక్కడ చెప్తున్నారు కొద్దిమంది. దేవుని మిమ్మల్ని దీవించును గాక. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీరు చేతులైతే చెప్తారని చూస్తున్నాను. హల్లెలూయా. అలాగే చెప్పాలి ఎప్పుడు కూడా. పాపం యేసు రత్నం చేయలేకట్లేదు. ఎందుకు? పాపం భారం పని. చెట్లు గట్టి ఎక్కలేదు కదా. పని చేస్తున్నాయి కదా రెండు చేతులు. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, అందరితోనూ నీకు నచ్చిన వారితోనే కాదు, సమాధానంగా ఉండమన్నాడని పక్కన నచ్చలేని దగ్గరికి వెళ్ళిపోయి నచ్చిన వాళ్ళతో నీ ప్రైజ్ లార్డ్ బ్రదర్ మనందరం సమాధానంగా ఉండమన్నాడు. నీకు నచ్చిన వాళ్ళతో సమాధానంగా ఉండమని చెప్పలేదు. అందరితోనూ 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 ఏం చెప్పాలా? ప్రేమ వందనాలు. అయిపోయినని చెప్పుకుంటున్నారు ప్రేమ వందనాలు. సోదరుడా ప్రైజ్ ది లార్డ్, సహోదరి ప్రైజ్ ది లార్డ్ అని చెప్పుకుంటున్నారా? ప్రైజ్ ది లార్డ్ అని బ్యాక్ బైబిల్ పట్టుకుని వెళ్ళిపోతున్నావా? లేదు, అవి పనిచేయదు. అందరితోనూ వాక్యము ప్రకారంగా మనం నడుచుకోవాలి. అందరితోనూ. చిన్నపిల్లలకి సఖ్యమైతే చిన్నపిల్లలతో సహా ప్రైజ్ ది లార్డ్ అని చెప్తే ఎంత సంతోషంగా ఉంటుంది. వాళ్ళు ఎంత ఆనందంగా పడతారు. చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు అందరితోనూ, సంఘములో ఉన్న అందరితోనూ అందరూ ఎలా ఉండాలి? సమాధానముగాను పరిశుద్ధతను కలిగి ఉండుట కొరకు ఈ క్షణము నుండే ప్రయత్నించుదుముగాక. అది ప్రభు వచ్చేటప్పటికి మన రాకడ, దేవుని రాకడ ఆలస్యమైతే, మన పోకడ సమీపంగా ఉంటే అప్పటికి మనం అందరం కూడా ఏమైపోవాలి అంటే దేవుడు ఆశించినట్టుగా పరిశుద్ధత విషయంలో సంపూర్ణులుగా మారిపోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వాక్యం. ఆత్మ వలన ఏమొస్తుంది? ఆత్మ వలన పరిశుద్ధత. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆత్మ వలన ఏం కలుగుతుంది? ఇప్పుడు మనం ఎలా ధరించుకోవాలి? ఎలా పొందుకోవాలి? ఎలా మారాలి క్రీస్తులా అంటే పరిశుద్ధాత్మను పొందుకుంటే పరిశుద్ధాత్మ దేవుడే మనల్ని ఏం చేస్తాడు? పరిశుద్ధులుగా చేస్తాడు. ఈ ఆత్మ మీలోనికి వచ్చినప్పుడు ఆత్మను, పాపమును గురించి, తీర్పును గురించి మనల్ని ఏం చేస్తుంది? లోకముల గురించి మనల్ని ఏం చేస్తుంది? ఒప్పింపజేస్తుంది. క్రీస్తులా మారుస్తుంది. క్రీస్తు స్వరూప్యాన్ని కొనిదేస్తుంది. అంత మాత్రమే కాదు, పరిశుద్ధతలో నిలబెడుతుంది దేవుని ఆత్మ. కనుక పరిశుద్ధాత్మను ప్రతి ఒక్కరూ కూడా పొందుకోవాలి. పరిశుద్ధాత్మను పొందుకున్న వారు పరిశుద్ధతలో నిలిచి ఉంటారు. పరిశుద్ధాత్మను పొందుకున్న వారు పరిశుద్ధులై ఉంటారు. పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారు క్రమముగా నడుచుకుంటారు. అక్రమం అనేది వారి జీవితంలో కనబడదు. కనుక పరిశుద్ధంగా ఈ లోకంలో మనం జీవించాలి అంటే, పరిశుద్ధులే దేవుని ఎదుట మనం నిలవాలి అంటే, క్రీస్తును పోలిన వారే పరిశుద్ధులుగా మనము జీవించాలి. ఆయన ఎదుట నిలవాలి అంటే పరిశుద్ధాత్మను పొందుకోవాలి. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రికలు అందుకని భక్తుడైన పౌలు గారు అన్నారు 26వ వాక్యం, కోపపరుడి గాని పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు, అపవాదికి చోటియ్యకుడి, దొంగలివాడు ఇక మీదట దొంగలించక
అక్కర కలిగిన వానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడవలెను. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు గాని దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. విమోచన దినము వరకు ఆయన యందు మనము ముద్రింపబడి ఉన్నాము. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుకొనిడి. ఒకని ఎడల ఒకను దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మను క్షమించిన ప్రకారము మీరును ఒకరిని ఒకరు క్షమించుకోవాలి. క్రీస్తును ధరించుకునేవారు, క్రీస్తు స్వారూప్యంలోనికి మలచబడేవారు, క్రీస్తు వలె మార్చబడుతున్న వారు ఎలా ఉండాలి అంటే సమాధానము కలిగి ఉండాలి, పరిశుద్ధతను కలిగి ఉండాలి, ప్రేమను కలిగి ఉండాలి. క్రీస్తు మనలను క్షమించిన ప్రకారము మనలను మనము ఒకరి ఎడల ఒకరు క్షమాగుణమును కలిగిన వారిగా ఉండాలి. అర్థమవుతుందా? క్రీస్తుని ధరించుకోవడం అంటే, క్రీస్తు స్వారూప్యంలోనికి మార్చబడటం అంటే ఇవన్నీ ఉంటాయి. కనుక ఇటువంటి లక్షణాలు ఉన్నాయో లేవో మనలను మనమే పరీక్షించుకుందాం. నీకు కలిగిన వారిని, నీకు వచ్చిన వారిని, నీకు నచ్చిన వారిని క్షమించటంలో అది పెద్ద గొప్పతనమేం కాదు. యేసయ్య నన్ను ప్రేమించి నిన్ను ద్వేషించాడా? నిన్ను ప్రేమించి ఇతరులను ద్వేషించాడా? లోకానంతటిని ప్రేమించాడు. లోకములు వ్యతిరేకులు ఉన్నారు, విమర్శించేవారు ఉన్నారు, అవమానపరిచేవారు ఉన్నారు, ఉమ్ము వేసేవారు ఉన్నారు, హేళన చేసేవారు ఉన్నారు. అయినా యేసు నిన్ను ప్రేమించాడు. దేవునికి స్తోత్రం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు అని వాక్యం చెప్తుంది కదా. ఒకరిని ఒకలాగా చూడలేదు ఆయన. ద్వేషించిన వారున్నా, అవమానపరిచిన వారున్నా, హేళన చేసిన వారున్నా, అసహించుకున్న వారున్నా, ఆయన మీద తిరుగుబాటు చేసిన వారున్నా, అందరినీ ఒకేలాగా ప్రేమించేవాడే మన యేసయ్య. కనుక మన అందరినీ కూడా ఏ రీతిగా అయితే ఒకేలా క్షమించాడో అదే ప్రకారముగా మనమును కూడా ఒకరిని ఒకరు క్షమించుకొందుముగాక. ఎప్పటి నుండి? ఆమేన్ అనిసలు మూసి. ఎప్పటి నుండి క్షమించాలా? మోకరించి ప్రార్థన చేద్దాం. నిలువు మోకాల మీదకి వచ్చేయండి. క్షమించు.